షూటింగ్ క్యాజువల్లో నేను జనరల్గా ఎవరితో ఎక్కువ మాట్లాడను, ఒకవేళ క్లోజ్ అయితేనే మాట్లాడతాను. క్యాజువల్గా ఏంటి అదేదో టాపిక్ వస్తే ఎంతమంది పిల్లలు అంటే 3 అని చెప్పాను. అదేంటి నీకు పెళ్లి కాలేదు కదా అని ఏడిపించారు కొంచెం. లేదు ఇట్లా అడాప్ట్ చేసుకుని అవునా అని చెప్పేసి అప్పటి నుంచి అసలు నేనంటే విష్ణుబాబు గారికి ఎంత రెస్పెక్ట్ అంటే ఎక్కడో ఇలా చూడగానే దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారనమాట విష్ణుబాబు గారు. ఏంటమ్మా బాగున్నావా, ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు, బాగా చదువుతున్నారా. అసలు నేను చేసిన చాలామంది హీరోస్తో చేశాను కానీ నాకు నరేష్ గారు తర్వాత విష్ణుబాబు గారు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఎంతమంది ఉన్నాను ఏ ఆడియో ఫంక్షన్ నేను ఇట్లా కనిపిస్తే చాలు నేను దగ్గరికి వెళ్తుంటే ఏ జరగండి మా బాగున్నా దగ్గర పట్టుకొని పలకరించడం అనేది చాలా అసలు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. నాకు కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి ఆయన ఆప్యాయంగా పలకరించేసరికి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న డబ్బుకి ఆయనకు అవసరం లేదు దగ్గరకు వచ్చి. చాలామంది ఉన్నారు కానీ మా బాబు గురించి చెప్పగానే ఆయనే ఫోన్ చేశారు నాకు ఒక రోజు. అమ్మ రిజల్ట్స్ వచ్చేసాయి కదా బాబుకి ఎప్పుడు పంపిస్తున్నారో అని. నాకు అర్థం కాలేదు, ఎవరు నాకు సిగ్నల్ లేదు అక్కడ కరెక్ట్గా. కానీ విష్ణుబాబు గారు వాయిస్ లాగా ఉందని మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తే అమ్మ నేనే అమ్మ అని చెప్పి అయ్యో సారీ అండి సిగ్నల్స్ లేదు నాకు అంటే ఎప్పుడు పంపిస్తున్నారమ్మ బాబుకి అని. సరే నేను కొంచెం డిసైడ్ అయ్యి పంపిస్తానండి ఒక 10-15 డేస్ టైం తీసుకున్నప్పుడు అక్కడ ఫిలప్ అయిపోయాయి మొత్తము. సో మళ్ళీ నేను ఫోన్ చేస్తాను నీకు అడిగాను కదా నాన్న ఎందుకంటే కొన్ని కేటగిరీస్ పెట్టాము దాంట్లో ఫిలప్ అయిపోయాయి నేను ట్రై చేస్తాను మళ్ళీ అన్నారు. మళ్ళీ ఫోన్ చేసి అంటే డే కాలర్గా ఇస్తాను హాస్టల్గా లేదు నాన్న అది ఇది అన్నారు. సరే వాళ్ళు తెలిసిన వాళ్ళ హాస్టల్ ప్రిన్సిపల్ వాళ్ళ హాస్టల్ ఉందన్నమాట ఎదురుగా, అక్కడ ఉంచారు ఒక 2 months కానీ ₹1 తీసుకోలేదు. నేను చెప్పాను లేదంటే బాబు ఉన్నాడు ఫుడ్కి అట్లీస్ట్ మీరు తీసుకోవాలి. లేదు ఏం వద్దమ్మా మీరు యూఆర్ ఫ్యామిలీ ఆడపిల్లలకి మీరు డబ్బులు తీసుకోవమ్మా మేము పెడతాను తప్ప డబ్బులు తీసుకోన్నారు. వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు సార్ మీరు తీసుకోండి సార్ ఆయనకు తెలియకుండా మీరు తీసుకోండి బాగోద్దండి నాకే షేమ్గా అనిపిస్తుంది. ఏం వద్దమ్మా ఆయన వద్దనక అసలు వద్దంటే వద్దన్నారు. నిజంగా ఇవాళ ఉన్నాను హ్యాపీగా ఉన్నానంటే మంచి ఫ్యామిలీ అండి నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏదో కొంచెం హెల్ప్ చేసి వెళ్ళిపోతారు కానీ అప్ టు డేట్ పట్టించుకొని మొత్తం వివరాలు అడగడం అనేది నిజంగా వాళ్ళకి గ్రేట్ అసలు. ఎందుకంటే మన గాయత్రి చేశాను మోహన్ బాబు గారిది, ఇప్పుడు ఆచార్య అమెరికా యాత్ర కూడా చేశాను, అది మలేషియాలో షూట్ చేశాను అది కూడా. సో పాపం అడగకముందే హెల్ప్ చేస్తుంటారనమాట వాళ్ళకి ఏంటి తెలుసు ఏంటి అనేది. సో చాలా హ్యాపీ అనమాట అసలు. మోహన్ బాబు గారు ఆయన అంటే ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుంది? చాలా కోపంగా ఉంటారు, సీరియస్గా ఉంటారు నువ్వు విన్నాను. ఇప్పుడు ఎవరైనా కోపంగా ఉంటారండి ఇంట్లో. మన పిల్లల మీద కూడా మన కోపం వస్తే తప్పు చేస్తే తిడతారు, లేకపోతే ఎంత కూల్గా ఉంటాం మనం, ఏది పెడితే కొనిస్తాం మనం వాళ్ళు మంచిగా ఉంటారు. ఇది కూడా అంతే అండి. ఇప్పుడు ఆయన లక్షలు పెడుతున్నారు అని కోట్లు పెడుతున్నారు సినిమాకి, మన టైంకి రాకపోతే ఎవరైనా తిడతారు. నేను ముందు అనుకున్నాను అంత ఏంటి అసలు బెదిరిస్తారేంటి అది. నేను వర్క్ చేశాక నాకు తెలిసిందండి నిజంగా. వర్క్ చేసినప్పుడు టైమింగ్ అనేది మాకు తెలిసిందమ్మో టైంకి వెళ్ళాలి. నేను ఫస్ట్ ఈవీ గారి తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారు అంటే ఒక అరగంట అటు ఇటు కొంచెం లాంగ్ ఉంటే రిక్వెస్ట్ చేసేదో కానీ టైం కంటే సార్ షూటింగ్ అండి నిజంగా. ఎందుకంటే ఈవీ గారు షూటింగ్ నాకు విత్ మేకప్ 7 ఉండమంటే నేను 5కే వెళ్ళి ఉండేదాన్ని. సార్ వాకింగ్ వెళ్తే అక్కడ బాల్కనీలో అక్కడ పడుకునేదాన్ని. ఎందుకు ఇంత పొద్దున వస్తావు ఎందుకు అంటే సార్ నాదే డ్రైవింగ్ కదా పంక్చర్ ఏదన్నా అయిపోతే ఏదన్నా అయితే లేట్ అయిపోతుంది కదా నేను హీరోయిన్గా చేస్తున్నాను నా రెస్పాన్సిబిలిటీ రాకు 6కి రా 6:30కి వచ్చినా పర్లేదు అని మేనేజర్ వచ్చి ఎందుకమ్మా ఆయనతో తిట్లు తినిపిస్తామమ్మా నువ్వు మెల్లగా రా ఎందుకు టెన్షన్ లేదు వాడు బండి పెడతాను నీకు అని చెప్పారు. సార్ ఎందుకు సార్ నేనే వస్తానని చెప్పి అంటే డెడికేషన్ నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమాత్రం కొంచెం లేట్ అయినా మిగతా మొత్తం అందరూ సఫర్ అవ్వాల్సింది అక్కడ. సో అందుకే టైం మనం మెయింటైన్ చేసామని వాళ్ళు షూటింగ్ చేయకపోయినా సంబంధం లేదు. మన విష్ణుబాబు గారు కూడా ఈడో రకం ఆడో రకం చేశాను వాళ్ళది కూడా. ఎక్కడంటే చిరుకూరు దగ్గర షూటింగు నేను బయలుదేరాలంటే 4:30కి బయలుదేరాలి, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి బయలుదేరాలి, నా స్టాఫ్ని ఎక్కించుకోవాలి, నేను అక్కడ పోవాలి, అక్కడ హైవే అసలే మొత్తం మంచు ఉంటుంది. వెళ్ళేదాన్ని హ్యాపీగా వచ్చేసావమ్మా మా ప్రొడక్షన్ వ్యాన్ కూడా రాలి నువ్వు ముందు వచ్చేస్తావమ్మా పర్లేదు సార్ బిస్కెట్స్ బ్రెడ్స్ అన్నీ ఉన్నాయి ఆకలేసి తినేస్తాను అప్పుడు వచ్చాక మళ్ళీ టిఫిన్ తింటాను నేను అని చెప్పేదాన్ని. అసలు నిజంగా నాకు ఇప్పటికీ అదే అంటే సార్ మనం మెయింటైన్ చేస్తే మనం ఏ స్థాయికన్నా వెళ్ళొచ్చు అని అదొకటే నమ్ముతాను. మా పిల్లలు కూడా అదే చెప్తాను స్కూల్కి కానీ దేనికైనా టైమింగ్కి వెళ్ళాలి లేదంటే లేదు ఇంకా మనం వేస్ట్ ఇంకా దేనికి మనం పనికిరాము. ఇంకా టైం పాటించినోడు వరస్ట్ ఇంకా నా దృష్టిలో వరస్ట్ అంతే అనుకుంటాను నేను. ఇంకా సో మిమ్మల్ని చేసుకోవేవాడు ఎవరన్నా ఉన్నారంటే ఆ టైం అసలు నాకు ఇంకా పోయింది పెళ్ళి అనే ఉద్దేశం పోయింది. ఇంకా నాకు ఇంకా పిల్లల లైఫ్ ఇంకా ఉండేది ఒక 4 years బ్యాక్ చేసుకోవాలి అని ఇంకా వదిలేసాను. ఇంకా పిల్లలు ఉన్నారు వచ్చేవాడు నా
పిల్లలు చూసుకోకపోతే నాకు మళ్ళీ ప్రాబ్లం. ఇంత చేసి వేస్ట్ వాళ్ళకి ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చి మా మమ్మీ లైఫ్ ఉండని, మేము ఎట్లనో మాకు మమ్మీ లేరు డాడీ లేరు మాకు రోడ్డు మీద వదిలే ఆ ఫీలింగ్ ఇదంతకు తొక్క పిల్లలు ఉన్నారు చాలు అనేవాళ్ళు 1,00,000 అంటారు. ఎందుకు పెళ్లి చేసుకోరండి మీకు ఏజ్ ఉందని. వాళ్ళకి తెలుసా నా ప్రాబ్లము. ఇప్పుడు అన్నం పెట్టమ్మంటేనే ఆకలిస్తుందంటే అన్నం పెడతారు, ముందు వచ్చి ఎవరు తెచ్చి పెట్టరు. మనకి ఏ అవసరం అయినా సరే మనమే చేసుకుంటాం తప్ప ఒకరోజు హెల్ప్ చేస్తాడు, 2 రోజులు 3వ రోజు ఎవరు హెల్ప్ చేయడు. ఈవెన్ ఇండస్ట్రీ కానివ్వండి బయట కానివ్వండి, నేను అదే నమ్ముతాను. హ్యాపీగా పిల్లలకి మంచి లైఫ్ ఇస్తే వాళ్ళ పిల్లలతో ఇంకా హ్యాపీగా బతికేయచ్చు. వాళ్ళు చూసుకోలేదా అంటే వచ్చాడు అనాథాశ్రమంలో నేనే పోయి డైరెక్ట్ జాయిన్ అయిపోతా దాంట్లో, అలా ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకా మెంటల్గా చాలా ప్రిపేర్ అయిపోయారు. టెన్షన్స్ అన్నీ చూసి డబ్బు లేనప్పుడు ఒక్కరు హెల్ప్ చేయడానికి రాలేదు. హెల్ప్ చేయడం నా ఫ్రెండ్ షూటింగ్ 6-7 months నాకు లేదు, ఇంట్లో పిచ్చెక్కేది నాకు అసలు. అంటే ఏదో గడిచేది. హాస్పిటల్స్ అమ్మరండి ఒక 20-28 lakhs వరకు పెట్టాం. పిచ్చెక్కింది డబ్బులన్నీ తీసి. ఏంటి మనం ఏదో వస్తుంది అంటే ఖర్చు పెడితే కాదు. నా ఫ్రెండ్ ఆ టైంలో ఆదుకుంది నాకు. నిజంగా ఏడు. ఎందుకంటే గుండన్ మంత్ర గారు ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇప్పించారు పాపం ఆయన నాకు. నిజంగా మొన్న చనిపోయినప్పుడు నాకు అసలు మనిషి కాలేదు నాకు అసలు. ఆయన కూడా ఎన్ని ప్రోగ్రామ్స్ పర్లేదమ్మా నీకు షోస్ ఇప్పిస్తారు, మనం దుబాయ్ వెళ్దాం యూఎస్ వెళ్దాం అని చెప్పి యూఎస్ తీసుకెళ్లారు, దుబాయ్ తీసుకెళ్లారు, చాలా ప్లేసెస్ తీసుకెళ్లారు ఆయన. సో ఆ షోస్ కొంచెం వస్తున్నాయి కాబట్టి మాకు రన్నింగ్ అయిపోయింది. లేకపోతే ఒక 6-7 months నాకు పిచ్చెక్కిపోయింది నాకైతే అసలు. నా ఫ్రెండ్ ఆదుకుంది కాబట్టి ఓకే, లేదంటే నాకు డబ్బులు పోయాయి దాంట్లో 10 lakhs వరకు పోయాయి చిట్టిలో. అయ్యో. ఒక లేడీ మోసం లేదు, మన తెలుగు ఒక ఆర్టిస్ట్ ఉంది ఆమె దగ్గర పేసి అందరూ ఆవిడ వెళ్ళిపోయింది కదా, మీతో పాటు చాలా మంది ఉన్నారు అందులో. కానీ ఎవరు బయటికి పడలేదండి, ఎందుకంటే వాళ్ళ ఫేమ్ అమ్మ ఈ డబ్బులకి మనం ఈమె మోసం చేసి బయట వాళ్ళు కూడా మోసం చేస్తారని చెప్పి. ఆ టైంలో నాకేం అర్థం కాలేదు, ఏంటి ఇలా అయిపోయింది, ఈ డబ్బులు పోయాయి ఏంటి, నాకు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనిపించింది నాకైతే. ఎందుకంటే డైలీ 3 షూటింగ్స్ చేసిన రోజుల్లో రోజుకి నేను ఫిల్మ్ సిటీ అటు ఇటు బిజీగా ఉండేదని. ఆ డబ్బులను తీసుకొచ్చి నేనే వెళ్ళి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళం మేమే. ఎందుకండి మా ఇంటి వరకు వస్తారు మీరు, వద్దు రాకండి మీకు పెట్రోల్ వేస్ట్, మేము ఇటువైపు ఉన్నాను కదా జూబ్లీ హిల్స్ బంజారా చేసుకొని నేనే తెచ్చిస్తానని చెప్పి ఒక 4-5 సార్లు మేమే ఇచ్చేవాళ్ళం మొత్తం డబ్బులు. ఎవరు మనిషి దగ్గరలో ఉంటే దగ్గర పంపించండి మీకు ఎందుకండి అంటే. జనరల్గా మా ఇంటికి ఎవరు రారు, ఆయన వచ్చి డబ్బులు వస్తే మా అమ్మ బయట కాఫీ టీ ఒక్కరోజు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కనిపించాడు వాడు. నాకు నిజంగా ఇంట్లో పడుకునేదాన్ని కాదు, పోలీస్ స్టేషన్లో పడుకునేదాన్ని నేను. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్కి ఎవడు వస్తాడో వాడు డబ్బులు తెస్తాడేమో మనం మిస్ అయిపోతామేమో అని చెప్పేసి ఇట్లా ఉండేదాన్ని. ఎందుకంటే ముసలి వాళ్ళు అనమాట, వాళ్ళ దగ్గర ఈవెన్ టీ 10 rupees లేకపోతే చాయ్ తాగడానికి 10 rupees లేకపోతుండే వాళ్ళ దగ్గర. అలాగే నేను జ్యూస్ అవన్నీ నేను నా మేకప్ మ్యాన్ ఉండి ఇచ్చేవాళ్ళం. అయినా నీ అమ్మ లక్షలు పోయినాయి, అమ్మ 100లకు వచ్చిందా రాబాయ్ మనకి ఏదన్నా. వాళ్ళు ఇట్లా తిండి లేక ముసలి కూడా అట్లా నించునే వాళ్ళు అనమాట. ఏదో 40 rupees ఫ్రైడ్ రైస్ మీల్స్ వాళ్ళకి ఇప్పించేసి ఏదో ఒకటి వాళ్ళకి తినిపిండి పడిపోయేలాగా ఉన్నారు, షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్ లాగా ఉన్నారు. నిజంగా అందరూ ఎంత ఫ్రస్ట్రేషన్లో పోయానంటే ఉన్న డబ్బు అంతా ఎత్తుకపోగానే మాకేం అర్థం కాలేదు అసలు నాకైతే చచ్చిపోవాలని అంత అనిపించేసింది మాకైతే. అందరూ ఏమంటున్నారు, పోనీయండి మీరు ఎందుకు మీడియాలో వస్తున్నారు, బాగోదు ఆఫర్స్ తగ్గుతాయి. ఇంకా బయటికి ఎట్లా ఏమైందంటే బయటికి వెళ్తే బాగున్నారు అని అడగట్లేదు, ఏమంటే పోయిన డబ్బులు వచ్చినాయా చీటీ డబ్బులు అట్లా మోసం చేశారండి మీకు. ఓరని అమ్మ ఇదేం కర్మరా నాయనా. బయట ఏ ఫంక్షన్కి పోతే బాగున్నారా ఇంకేంటి సినిమా ఇది అడుగుతారు క్యాజువల్గా. అయ్యా అట్లెట్లా పోయినాయండి, గట్ల నమ్ముతారా వాళ్ళని పోయిపోయి మీరు గవర్నమెంట్ చాలా ఉన్నాయి కదా మీకు. బాబు నాకైతే పార్టీలకి వెళ్ళడమే మానేసిన. ఎందుకు ఫస్ట్ ఇదే పలకరింపు అయిపోతుంది మొత్తం. ఎవడు చూడు వాడు వద్దురా నాయన పార్టీలు వద్దేమొద్దు. కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేమైతే ఆ మంచి అసలు.